రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడు అవుతాడు. లాయర్ కొడుకు లాయర్ అవుతాడు. డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు. నటుడు కొడుకు నటుడవుతాడు. వ్యాపారవేత్త కొడుకు వ్యాపారవేత్త అవుతాడు. వాళ్ళ తండ్రులు గర్వంగా చెప్తారు, నా కొడుకు నా స్థానాన్ని భర్తీ చేస్తాడని. కానీ ఒక రైతు మాత్రం తన కొడుకుతో చెప్పే మాట ఒకటే, కొడుకా నా లెక్క వద్దురా అని. ఈ ఒక్క మాట వెనక ఎంత బాధ ఉందో ఎప్పుడైనా ఆలోచించామా? దేశానికి అన్నం పెట్టే రైతు తన కొడుకు రైతు కాకూడదని ఎందుకు కోరుకుంటున్నాడు? మేమే పాపం చేశాం? పేరుకు రైతే దేశానికి వెన్నుముక, రైతే అన్నదాత, రైతు లేకపోతే దేశం లేదు అని గొప్ప గొప్ప మాటలు చెప్తారు. కానీ దేశానికి తిండి పెట్టే రైతుకే తిండి దొరకడం కష్టమైంది. దేశాన్ని పోషించే రైతుకే జీవితం భారమైంది. రైతు కొడుకుకి పెళ్లి సంబంధం రావడం కష్టం. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం కష్టం. నష్టపోతే పరిహారం రావడం కష్టం. అప్పులు తీర్చడం కష్టం. గౌరవంగా బతకడం కష్టం. ఇది రైతు చేసిన తప్పా, లేక వ్యవస్థ చేసిన తప్పా, లేక ప్రభుత్వాల నిర్లక్ష్యమా, లేక మన సమాజం రైతును చూసే విధానమా? ధనవంతుడు ఇంకా ధనవంతుడవుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడవుతున్నాడు. కష్టపడేవాడు కష్టాల్లోనే మిగిలిపోతున్నాడు. లాభాలు ఇంకెవరికో, నష్టాలు మాత్రం రైతుకే. రైతు చెమటతో దేశం బతుకుతోంది, కాని రైతు కుటుంబం మాత్రం కన్నీళ్లతో బతుకుతోంది. ఇది మారాలంటే ఏం చేయాలి? ఈ అసమానతలకు అసలు కారణమేంటి? రైతు బతుకు గౌరవంగా మారాలంటే ఏం చేయాలి? కష్టాలు తెలిసి నిన్నే అడుగుతున్నాను. నీ అభిప్రాయం కామెంట్లో రాయి. ఈ బాధ నీకు కూడా నిజమే అనిపిస్తే షేర్ చేయి. మనం మాట్లాడకపోతే మార్పు రాదు.